సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని ఆయనకు తుది వీడుకోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి హరీష్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధాన్ని హరీష్ రావు ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. అందుకే హరీష్ రావు బాధను, ఆవేదనను తట్టుకోలేక ఎమోషనల్ అయ్యారు. మిత్రమా, ఇక సెలవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హరీష్ రావు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో అడుగడుగునా కన్నీళ్ల నీరాజనాలు పలికారు అభిమానులు, పార్టీ కార్యకర్తలు. పెద్ది ఇక లేడు అనే చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నా అంటే ఎలాంటి కష్టానికైనా ముందుండి నిలబడే నాయకుడు ఇక లేడు అనే మరణ వార్తని వారు తట్టుకోలేకపోతున్నారు. పెద్ది ఎంత పని చేశావు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అన్నా అంటూ ప్రతి అక్కా చెల్లి కన్నీళ్లు పెడుతున్నటువంటి తీరు అందరినీ కలిచివేసింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాదు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఎమోషనల్ అయ్యారు. పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి ఎర్రబెల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న రిలేషన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎర్రబెల్లి. ఇక దారి పొడవునా పెద్ది భౌతిక కాయానికి జనం నీరాజనాలు పలికారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడిని చివరి చూపు కోసం పోటెత్తారు. దీంతో నర్సంపేట జనసంద్రంగా మారింది. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కొడుకు అంతిమయాత్రలో దుఃఖిస్తున్నటువంటి తీరు కలిచివేస్తోంది. తండ్రి భౌతికాయం వద్ద ఏం జరుగుతుందో తెలియని అమాయకంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు పెద్ది కొడుకు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యను కన్నీరు మున్నెరగా విలపిస్తోంది. ఇక తమకు దిక్కెవరంటూ ఆమె విలపిస్తున్నటువంటి తీరు వర్ణనాతీతంగా మారింది.